ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఉజ్జీవ వాక్కు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం. ఈనాటి దినాల్లో ప్రపంచంలో ఎవరూ తప్పించుకోలేనటువంటి భావోద్వేగం ఏదైనా ఉందా అంటే భయం. అందుకనే దేవాది దేవుడు అంటున్నారు కదా, భయపడకము అని. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకు అని చెప్పి రాయబడ్డాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఎవరికి ఈ భయం అని మనం చూస్తే, కోటీశ్వరులు మొదలుకుని కూలి పని చేసుకునేటటువంటి వారి వరకు, అంత మాత్రమే కాదు, అడవిలో రాజుగా ఉంటున్నటువంటి సింహం మొదలుకొని చిట్టెలుక వరకు, పాలు తాగే పసికందు దగ్గర నుంచి పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి వరకు, ఈ విధంగా ఎవరు ఈ భయానికి అతీతులు కారు. ప్రతి ఒక్కరూ వారున్న స్థితుల్లో, వయస్సును బట్టి లేకపోతే పరిస్థితులను బట్టి భయానికి గురవుతూ, ఒక్కొక్కసారి నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, మనస్సులో ఉన్నది మనం అనుకుంటుంది ఇతరులకు చెప్పాలి అంటే భయం. ఈ విధంగా భయపడుతున్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, భయపడకము, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. మనం ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడు. అటువంటి దేవాది దేవుని మీద మనం అనుకుందాము. దేవుడిచ్చేటటువంటి సంతోషాన్ని పొందుకుందాం. ప్రతి భయాన్ని నుంచి మనం విడుదల పొందుకున్నాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం చేత ఈ దినమంతయు దేవుడు మనను నడిపించునుగాక.